అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల ఆగస్టు 15న విడుదల చేయలేకపోతున్నామని ప్రకటించింది. ఇదిలా ఉండగా పుష్ప పార్ట్ 1 పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అర్జున్కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పటికే పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తొలుత ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉండటం వల్ల విడుదల తేదీ వాయిదా పడడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక పుష్పతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొని నార్త్ టు సౌత్ అనేక సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో అలరిస్తుంది. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు అమ్మడు. ఇక ప్రస్తుతం ఆమె పుష్ప 2లో శ్రీవల్లిగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ తో పాటు సూసేకి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇంతలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ పూర్తవ్వకపోవడమే పోస్ట్ పోన్ కు కారణమని మేకర్స్ తెలిపారు. మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఇవ్వడమే తమ టార్గెట్ అని చెప్పారు. బన్నీ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు. పుష్ప 2 ది రోల్ భారతీయ చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీస్ లో ఒకటి. పుష్ప ది రాయిస్ ఘన విజయం సాధించింది. దాంతో సీక్వెల్ తీయాలనుకున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రతి ఫ్రేమ్ లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆగస్టు 15, 2024న చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం కాదు అని మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పుష్ప 2 టీజర్ తో పాటు 2 పాటలు పుష్ప మరియు సూసేకి అగ్గిరవ మాదిరే ఉంటారే నా సామిని విడుదల చేశారు. వీటికి అనూహ్య స్పందన లభించిందని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందట. ఇప్పటిదాకా బన్నీ సరసన నర్తించే హీరోయిన్ ఎవరూ లాక్ కాలేదు. జాన్వీ కపూర్, తృప్తి డ్రిమ్లీ, దిశా పటాని అంటూ రకరకాల ఆప్షన్లు చూశారు. కానీ వాళ్ళ నుంచి సానుకూల స్పందన రాలేదట. సో బెటర్ చాయిస్ కోసం సుకుమార్ వేట కొనసాగుతూనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అయితే సిద్ధంగా ఉంది. మూడో కారణం విఎఫ్ఎక్స్ పనులు. మొదటి భాగం కన్నా సీక్వెల్ విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా స్కోప్ ఉంది. ఇది సుకుమార్ దగ్గర నుండి చూసుకోవాల్సిన వ్యవహారం. గుడ్డిగా టీం ని నమ్ముకొని వదిలేస్తే తేడా కొడుతుందని తెలిసే క్వాలిటీ కోసం ప్రతిదీ ఆయనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.